మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ఇటీవల జరిగిన ఎన్నికలకు వ్యతిరేకంగా చర్చి సంఘస్థులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న సంఘస్థులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఓటుకు నోటు విధానం ద్వారా గెలిచిన 1, 2, 5 ఫైనళ్లను అలాగే ఇన్ఛార్జ్ సందీప్ కుమార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చర్చి గేట్ ముందు నిరసన దిగారు. ఈ అక్రమ ఎన్నికలను రద్దు చేసి పారదర్శకంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నర్సాపూర్ ప్యాస్టేట్లో జరిగిన కొన్ని అన్యాయాలని అక్రమాలని మేము ముందుకు తీసుకురావడానికి మేము ఈ నిరసన శాంతియుత నిరసనలు మేము చేస్తున్నాము. ఎందుకంటే మనకు 13వ తారీఖు ఎలక్షన్ జరిగిన ప్యాస్టేట్ కమిటీ ఎలక్షన్స్ నర్సాపూర్లో జరిగినాయి, అవందరికీ తెలుసు. ఇవి జరిగే ముందు కూడా ఎక్కడా కూడా వీళ్ళు పారదర్శకంగా కానీ కాన్స్టిట్యూషన్కి లోబడి కానీ ఎక్కడా కూడా వీళ్ళు ప్రొసీజర్ ఫాలో కాలేదు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు పూర్తిగా మా దగ్గర ఉన్నాయి. మేము ఎన్నోసార్లు డైరెక్షన్కి ఆబ్జెక్షన్స్ లెటర్స్ కూడా ఇచ్చినాము. ఎందుకంటే ఇందులో వీళ్ళకి చర్చ్ రోల్ వేయడానికి డిస్ప్లే లేదు, ఎలక్ట్రల్ రోల్ డిస్ప్లే చేయలేదు. మేము ఇచ్చిన ఆబ్జెక్షన్స్ లో ఇందులో పేర్లు ఒక 10 మంది రాసిన వీళ్ళు చర్చకు రారు, వీళ్ళు అసలు కట్టరు, ఎక్కడో ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి చర్చిలో ఎలక్ట్రల్ రోల్ లిస్ట్ లో పెట్టి మరీ వాళ్ళతోని పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన బాపతి ఈ రోజు తయారైంది. కావున మేము ఈ రోజు అందరం కలిసి ఈ నిరసన జరుపుతున్నాము. ఇలాంటి ఎలక్షన్లు మళ్ళీ ఎక్కడ జరగొద్దు. ఇలాంటి దొంగ ఎలక్షన్లు, దొంగ ఓట్లు వేసుకుంటా గెలవడం అనేది చాలా బాధాకరం చర్చిలో. ఇంకో విషయం ఏంటంటే నర్సాపూర్ ప్యాస్టేట్ కి సంబంధించి